చెప్తారు. యేసు క్రీస్తును తెలుసుకున్నప్పటికీ మారు మనసు పొందకుండా లోకంలో జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు ఇప్పుడే మారు మనసు పొందండి. యేసు క్రీస్తు వద్దకు వచ్చి మీ పాపములను విడిచిపెట్టండి. యేసు క్రీస్తు ఆయన ఈ లోకానికి రక్షకుడు. ఆయన మానవులు రక్షించిన రక్షకుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ఆయన సత్య సువార్త మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన యుగ యుగాలకు దేవుడై ఉన్నాడు. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గము ఈ లోకంలో లేదు. యేసు క్రీస్తు ఆయన దేవునికి మార్గమై ఉన్నాడు అని అంటే మానవులందరికీ కూడా ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో మార్గమై ఉన్నాడు. పరలోక రాజ్యానికి అనగా ఆ యొక్క స్వర్గానికి వెళ్ళడానికి ఈ లోకంలో ఏ మార్గము కూడా లేదు. ఎందుకంటే ఆ యొక్క మార్గం ఈ లోకంలో ఎవరికి కూడా తెలియదు. మరణించిన తర్వాత ఏమైపోతారు అనే ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర కూడా లేదు. కేవలం ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పబడింది. ఆ యొక్క సమాధానం పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు ఒక్కడే నిజమైన రక్షకుడు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే నిజమైన సృష్టికర్త అయి ఉన్నాడు. మనము సృష్టికర్తను విడిచిపెట్టి మనము సృష్టిని ఆరాధించకూడదు. మనము యేసు క్రీస్తు అనే ఆ యొక్క నిజ దేవుడిని మనము అంగీకరించి ఆయన ఎద్దకు వచ్చి మన పాపములను విడిచిపెట్టి మన యొక్క పాపము జీవితాలను మనం విడిచిపెట్టినట్లయితే యేసు క్రీస్తు మన యొక్క పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన మన పాపములను క్షమించి మన అందరినీ కూడా ఆయన నిత్య జీవానికి నిత్య రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎంతగానో క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎంతగానో మనందరి పైన కరుణ చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులకు వల్లే ఆయన కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మనల్ని మోసం చేస్తారు. కానీ యేసు క్రీస్తు ఆయన మనందరినీ ఎంతగానో ప్రేమించి మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన సిలువలో మనందరి కొరకు ఆయన బలియాగం చేశారు. ఆయన సిలువలో మనందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. యేసు క్రీస్తు కార్చిన ఆ యొక్క రక్తము ద్వారా ఆ యొక్క బలియాగము ద్వారా మానవుల పైన ఉన్న పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి. మానవుల పైన ఉన్న పాపాలను శాపాలను కొట్టివేయడానికి యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో గొప్ప బలియాగాన్ని చేశారు. ఆ యొక్క గొప్ప బలియాగం పేరే సిలువ త్యాగం. ఆ యొక్క సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు మన అందరి యొక్క పాపముల కొరకు ఆయన మరణించారు. ఈ లోకంలో మరణించిన వారు ఎవరు కూడా తిరిగి లేరు. కానీ యేసు క్రీస్తు ఒక్కడే ఆయన మరణించి మూడవ రోజు ఆయన సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచారు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారు మరణించిన తర్వాత ధనమున్నవారు, బలమున్నవారు, జ్ఞానమున్నవారు మరణించిన తర్వాత వారి యొక్క సమాధిలో వారి యొక్క శరీరము కుళ్ళిపోతుంది, కుషించిపోతుంది. వారి యొక్క ఎముకలు యొక్క మట్టిలో ఉండిపోతాయి. కానీ మీరు యేసు క్రీస్తు యొక్క సమాధిని కనుక మీరు చూసినట్లయితే ఆ యొక్క సమాధి తెరవబడి ఉంటుంది. ఎందుకంటే యేసు క్రీస్తును ఆ యొక్క మరణము బంధించి ఉంచలేకపోయింది. యేసు క్రీస్తు యొక్క శరీరము ఈ యొక్క మట్టిలో కుళ్ళిపోలేదు, కుషించిపోలేదు. యేసు క్రీస్తు యొక్క ఎముకలు ఈ యొక్క మట్టిలో కలిసిపోలేదు. ఎందుకు అంటే ఆయన మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మరణానికి సవాలు విసిరారు. ఓ మరణమాని ముళ్ళెక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా అని యేసు క్రీస్తు మరణానికి సవాలు విసిరి ఆయన మరణించి మూడవ రోజు తిరిగి లేచారు. ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తారో, యేసు క్రీస్తు వద్దకు వస్తారో వారు కూడా ఒక రోజు అదే విధంగా యేసు క్రీస్తుకు వల్లే మరణించిన తర్వాత ఒక రోజు వారు కూడా తిరిగి లేస్తారు. తిరిగి లేచి యేసు క్రీస్తు వల్లే వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు క్రీస్తు ఆయన మరణించి ఆయన సమాధిలో కలిసిపోలేదు. ఆయన మరణించి మనుషులకు వెళ్ళి సమాధిలో ఆయన మిగిలిపోలేదు. ఆయన మృత్యుం చేయడానికి తిరిగి లేచాడు. యేసు అంగీకరించిన వారు, వచ్చిన వారు, ఆయన ఎద్దకు వచ్చి పాపక్షమాపణ పొందిన వారు ఒకరోజు అదే విధంగా వారు మరణించిన తర్వాత వారు తిరిగి లేస్తారు. ఎందుకంటే బైబిల్లో ఏమంటే యేసే మార్గమే సత్యమే జీవము అని చెప్పి రాయబడి ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గం ఈ లోకంలో లేనే లేదు. యేసు క్రీస్తు ఒక్కడే సత్యము, యేసు క్రీస్తు ఒక్కడే మార్గము, యేసు క్రీస్తు ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆ ఒక్కడే ఆయన ఆ యొక్క మార్గము ద్వారా మాత్రమే మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాడు. కానీ మరి ఏ మార్గంలో కూడా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు.